बीजेपी की हटाओ, देश को बचाओ, बीजेपी की हटाओ, देश को बचाओ, कांग्रेस पार्टी बीजेपी की हटाओ, देश की बचाओ, मोदी की हटाओ, देश की बचाओ, मोदी की हटाओ, देश की बचाओ, मोदी की हटाओ, देश की बचाओ, राहुल गांधी गारी नायकत्व, सोनिया गांधी गारी नायकत्व, सबसे छोट वोट का छोड़, वोट का छोड़, ओपी की हटाओ, देश की बचाओ, बीजेपी की हटाओ, देश की बचाओ, मोदी की हटाओ, देश की बचाओ, मोदी की हटाओ, देश की बचाओ, मोदी की हटाओ, देश की बचाओ, बीजेपी की हटाओ, वोट की चोर, वोट की चोर, वोट की चोर, वोट की चोर, देश की बचाओ, कांग्रेस पार्टी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद। संविधान को बचाओ, संविधान को बचाओ, संविधान की बचाओ, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అగ్రనేత లోకసభలో ప్రతిపక్ష నేత శ్రీ రాహుల్ గాంధీ గారు, పెద్దలు శ్రీ మల్లికార్జున ఖార్గే, సోనియా గాంధీ గారి నాయకత్వంలో ప్రజా పోరాటాలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఓట్లను దొంగలిస్తూ గెలుస్తున్నటువంటి వైనాన్ని కండ్లకు కట్టినట్టుగా ఓ సినిమా వీడియో రూపంలో దేశ ప్రజలందరికీ కూడా చూపించినటువంటి సందర్భంలో దేశం యావత్తు కూడా భారతీయ జనతా పార్టీ గెలుపు ఈ విధంగా దొంగ ఓట్లను సృష్టించుకొని గెలుస్తున్నారని చెప్పినటువంటి భావన కలిగిన సందర్భంలో పార్లమెంట్లో ప్రశ్నించిన, పార్లమెంట్ ఆవర్లో ప్రశ్నించే గొంతుకులైనటువంటి పెద్దలందరినీ కూడా గౌరవ ఎంపీలను అరెస్ట్ చేసి జైలుకు పంపేటువంటి ప్రయత్నం చేయడం తప్ప, అరెస్ట్ చేసి మళ్ళీ విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేసి ప్రశ్నించే గొంతుకులను ఎక్కడికక్కడ నిలిపివేసేటువంటి ప్రయత్నాన్ని ఈరోజు తప్పుపడుతూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాంటీన్ ర్యాలీలు జరుపుతూ ఓట్ చోర్ గద్దె చోర్ అనే నినాదంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజాస్వామికవాదులు ఈరోజు జిల్లా కేంద్రాల్లో క్యాంటీన్ ర్యాలీతో మా నిరసన వ్యక్తం చేస్తూ ముందుకు వచ్చిన వైనం ఈరోజు రాజధాని సిరిసిల్ల జిల్లాలో ఈరోజు అన్ని వర్గాల శ్రేణులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎస్సీ సెల్, ఎస్టీ సెల్, బీసీ సెల్, మైనార్టీ సెల్, మహిళా సెల్, కిసాన్ సెల్, ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, ప్రజాప్రతినిధులు అన్ని విభాగాలు ఈరోజు బీసీ మెంబర్లు కానీ, బ్లాక్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు అందరం కూడా గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. మనం చూసినాం వారి వీడియో సినిమా రూపంలో చూపించినప్పుడు అసలు హౌస్ నెంబరే లేదు, 200 పైచీలు ఓటర్లు, ఒక ఇంట్లో 80 మంది ఓటర్లు ఏ విధంగా వచ్చిరని ఈరోజు కర్ణాటకలో కాదు బీహారు ఈ విధంగా ఎన్నికల కమిషన్ కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి కమిషన్ పారదర్శకంగా ఉండాల్సింది
భారతీయ జనతా పార్టీతో చేతులు కలపడం వల్లనే ఇది సాధ్యమైందని కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణకు ఎన్నికల కమిషన్ నుంచి సమాధానం లేదు. ఈరోజు సుప్రీంకోర్టు కూడా తప్పుపడుతున్న వేళ కొన్ని రాష్ట్రాల్లో లక్షల కొద్ది అక్రమంగా ఓటర్ లిస్టులో చేరిన వారిని ఈరోజు ఎన్నికల కమిషన్ ఈరోజు మా రాహుల్ గాంధీ గారి పోరాటం, మా కాంగ్రెస్ పార్టీ ఓట్ల దొంగతనంతో గెలుపొందింది బీజేపీ ప్రభుత్వం చెప్పండి. ప్రజా బాహుళ్యంలో బీజేపీని దోషిగా నిలబెట్టిన తర్వాత ఈరోజు కొన్ని రాష్ట్రాల్లో ఈరోజు ఓటర్ లిస్టు నుంచి పేర్లు తొలగించేటువంటి కార్యక్రమం జరుగుతున్న సందర్భాన్ని ఈరోజు మేము దేశవ్యాప్తంగా ప్రజలకు కళ్ళకు కట్టినట్టుగా ఈరోజు బీజేపీ దారుణాలను ఈరోజు భారతీయ జనతా పార్టీ చేసేటువంటి ఈ అంశాన్ని చెప్పే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలు చేసే నిరసన రాజధాని సిరిసిల్లలో జరిగింది. రాబో రోజుల్లో కూడా రాష్ట్ర రాజధానుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసే కార్యక్రమాన్ని తీసుకుంటాం. గ్రామ గ్రామాన ఓటు చోర్ గద్దె చోడ్ అనేటువంటి నినాదంతో సంతకాల సేకరణ కూడా చేపట్టి ఈరోజు రాష్ట్రపతికి పంపే కార్యక్రమం, ఎన్నికల కమిషన్ తప్పును కూడా తప్పుపట్టే వైఖరిని కాంగ్రెస్ పార్టీ చేస్తుందన్నమాట సందర్భం చెప్తూ భారతీయ జనతా పార్టీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు చెప్పని అధికారులకు వచ్చి జన్ధన్ ఖాతా తెరవండి, ధనధన్ నల్లధనాన్ని మీ ఖాతాలో 15 లక్షలు వేస్తామని ఏ ఒక్కరి పేదవాడి ఖాతాల్లో 15 లక్షలు కాదు కదా 15 పైసలు కూడా వేయలేని సందర్భం. ఈరోజు 20 కోట్ల పైన ఉద్యోగాలు ఇవ్వాలి. ఈరోజు 2000 ఉద్యోగాలు 2,100 ఉద్యోగాలు కూడా ఇవ్వని బీజేపీ యొక్క వైఖరిని ఈరోజు ప్రజానికాన్ని చెప్పడానికి కోసమే మా ఈ ప్రయత్నం అన్నమాట సందర్భంగా చెప్తూ ఈరోజు ఓటర్ లిస్టులో అక్రమంగా పేర్లు చేర్చుకొని గెలుపొందడం కాదు, ప్రజా బాహుళ్యంలో ప్రజల అభిమానంతో గెలిచేటువంటి సందర్భాన్ని తీసుకురావడానికి మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రను 2 దఫాలుగా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, ఈరోజు మణిపూర్ నుంచి ముంబై వరకు ఈరోజు వారి పాదయాత్రలు అసమానతను తొలగడానికి కోసం చేసే ప్రయత్నంలో భాగంగా బీజేపీ ఇప్పుడిప్పుడు భయపడుతున్న సందర్భంలో ఈ జరిగిన తప్పుకు ఏ విధంగా నరేంద్ర మోడీ సమాధానం చెప్తున్న ప్రజలకు చెప్పాలని చెప్పని ఈ అంశంపైన తప్పనిసరిగా పోరాటం చేస్తాం. ఈరోజు కులగణన జరిపి తీరాలని చెప్పిన పోరాటం విజయవంతమై ఈరోజు తెలంగాణ రోల్ మోడల్ అయింది. కులగణన జరిపి 40% రిజర్వేషన్ ఇస్తామని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈరోజు బీసీల అసమానతలు వీర్చపోవాలంటే కులగణన జరిగి తీరాల్సిందని ఈరోజు మరో చర్చ తీవ్రతరం అవుతుంది దేశంలో. ఓహో, వీళ్ళు ఈ విధంగా దొంగోటుతో గెలుస్తుండ్రా అనేటువంటి భావన ప్రజల్లో కలుస్తున్న వేళ. ఎందుకంటే హౌస్ నెంబర్ ఉన్నది, 280 ఓట్లు ఉంటాయి, ఒకే ఇంట్లో 80 ఓట్లు. ఈ విధంగా లక్షల ఓట్లను వాళ్ళకి సంబంధించిన వాటితో చేర్చుకొని మరి కొన్ని నియోజకవర్గాల్లో గెలిచేటువంటి కార్యక్రమం చేస్తున్న వైనాన్ని మేము తప్పడుతూ ఉన్నాం. అంశాన్ని చెప్పడంలో భాగంగానే ఇక్కడికి వచ్చిన మాట సందర్భం చెప్తూ ప్రజాస్వామిక వాదులారా, మీరంతా కూడా భారతీయ జనతా పార్టీ నియంతృత్వ పోకడలు ఎన్నికల కమిషన్ అడ్డుకు పెట్టుకొని దొంగ ఓట్లతో అధికారంలోకి వస్తున్నటువంటి వీరి తీరుని ఎండ కట్టాలని చెప్పే సందర్భంగా ప్రజాస్వామిక వాదులు ప్రజలు కూడా మా వైపు నుంచి పిలుపునిస్తూ ఈ కార్యక్రమంలో ఈరోజు నిన్న రాత్రి అనుకున్నాం ఇంత తొందరలోనే చెప్పగానే వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించి యావత్ నాయకత్వానికి నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.